This is Revati. Welcome back to Writer Revati channel. Villain ఎపిసోడ్ నెంబర్ 270. సహాయం చేయమని యశ్వంత్ దగ్గరికి వచ్చిన జగదాంబ. కథలకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కొడుకు కోడలు అలా సంతోషంగా రావడం పూర్ణ గారు చూస్తూ మనస్ఫూర్తిగా సంతోషపడుతుంది. ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ కిందికి వస్తుంటే స్వాతి, ఆదిత్య కూడా వాళ్ళని కనులారా చూసి సంతోషపడుతున్నారు. నా బంగారు కొండలు ఏం చేస్తున్నారు అంటూ యశ్వంత్ స్వాతి దగ్గర నుంచి పాపం తీసుకున్నాడు. పిల్లలు కాస్త కూడా ఏడిపించకుండా బాగా ఆడుకుంటున్నారు బావగారు అంది స్వాతి. యశ్వంత్ పాపని ప్రాణంగా ముద్దు చేసి హక్కును చేర్చుకున్నాడు. ఇంకొక చేత్తో ఆదిత్య దగ్గర ఉన్న బాబుని కూడా ఎత్తుకొని ఇద్దరి పిల్లలకి ప్రేమని పంచుతూ ముద్దు చేస్తున్నాడు. యశ్వంత్ పిల్లల్ని అంతగా ఆరాధించడం చూసి సంజుతో సహా మిగతా ముగ్గురు కూడా సంతోషపడుతున్నారు. మిమ్మల్ని వదిలిపెట్టి నాకు ఆఫీస్కి వెళ్ళాలనిపించడం లేదు బంగారాలు, కానీ మీ మమ్మీ ఏమో నాకు పనిష్మెంట్ లాగా ఆఫీస్కి వెళ్ళమని ఆర్డర్ వేసింది, ఏం చేయమంటారు అని అన్నాడు యశ్వంత్ పిల్లలకి అతని బాధను చెప్తూ. వాళ్ళకి ఏదో అర్థమైనట్టుగా ఆ అంటూ పిల్లలు బోసి నవ్వులు చిందిస్తున్నారు. అది చూసి యశ్వంత్ పిల్లల్ని ఇంకా వదలలేకపోతున్నాడు. అయ్యో యశ్వంత్, మీ ముగ్గురే పిల్లల్ని చూస్తూ ఆఫీస్ వర్క్ నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు ఇంత లేటుగా వెళ్తే ఇంకా స్టాఫ్ ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో చెప్పండి అని అంది సంజు ముగ్గురిని ఉద్దేశిస్తూ. నిజంగా పిల్లల్ని వదిలిపెట్టి మాకు కూడా వెళ్ళాలనిపించడం లేదక్కా అంది స్వాతి. నాకు కూడా వదినా అన్నాడు ఆదిత్య. మీ అన్నయ్యతో పాటే మీరు ఇలాగే నిర్లక్ష్యంగా ఉన్నారనుకోండి, మేనేజింగ్ డైరెక్టర్గా మీ పోస్టులు హూస్టింగ్ చేస్తాను అని సంజు కాస్త సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అమ్మో వద్దులే, వెళ్తాంలే అన్నారు ఆదిత్య, స్వాతి. మీ వదినని అనవసరంగా మేనేజింగ్ డైరెక్టర్ని చేసి మనం తిప్పలు తెచ్చుకున్నాం ఆదిత్య అన్నాడు యశ్వంత్ చిరుకోపంగా చూస్తూ. అది నిజమే అన్నయ్య అన్నాడు ఆదిత్య. అది విని సంజు ఆ అన్నాదమ్ముల వైపు ఒక్క చూపు చూసింది. అన్నాదమ్ములిద్దరూ ఆ చూపుకి భయపడుతున్నారు. నేను ఇప్పుడే ఆఫీస్కి వెళ్తాను వదినా అంటూ ఆ భయంతోనే ఆ పక్కనే ఉన్న అతని ఆఫీస్ బ్యాగ్ పట్టుకున్నాడు ఆదిత్య. ఆఫీస్ వర్క్లో నువ్వు కాంప్రమైజ్ కావని నాకు తెలుసక్క, సో నేను కూడా వెళ్తాలే అంటూ స్వాతి కూడా ఆదిత్యతో బయలుదేరబోతుండగా ఎవరో వచ్చినట్టుగా డోర్ బెల్ సౌండ్ వినపడింది. ఇప్పుడు ఎవరు వచ్చుంటారు అని యశ్వంత్ అనుకుంటూ ఉండగా మాలతి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా ఏడుపు మొహంతో జగదాంబ కనిపిస్తుంది. అందరూ తన రాకని కోపంగా ఆశ్చర్యంగా చూస్తున్నారు. లోపలికి రావచ్చా యశ్వంత్ బాబు అని జగదాంబ దీనంగా అడిగింది. జగదీశ్వరరావు పారిపోయే టైంలో తనే ఫోన్ చేసి చెప్పడం గుర్తు తెచ్చుకొని చేతిలో ఉన్న పిల్లలిద్దరినీ స్వాతికి ఆదిత్యకిచ్చి రండి అని పర్మిషన్ ఇచ్చాడు. కొంచెం ధైర్యంగా లోపలికి వచ్చింది. సంజుతో సహా మిగతా అందరు కూడా తనని కోపంగానే చూస్తున్నారు. మా ఇంటికి ఎందుకు వచ్చావు అని అడిగింది స్వాతి తనని కోపంగా చూస్తూనే. స్వాతి అలా అనేసరికి జగదాంబ ఇంకాస్త భయపడుతుంటే, నువ్వాగు స్వాతి, నువ్వేమీ మాట్లాడకు అన్నాడు యశ్వంత్ తన కోపాన్ని గ్రహిస్తూ. అది కాదు బావగారు, ఇలాంటి రాక్షసి అని స్వాతి ఏదో మాట్లాడబోతుంటే సంజు సీరియస్ అవుతూ, మీ బావగారు ఊరుకోమంటున్నారు కదా స్వాతి, నువ్వు సైలెంట్గా ఉండు అని అంది. సరే అక్క అని స్వాతి సైలెంట్ అయింది. చెప్పు, ఎందుకు ఇక్కడికి వచ్చారు అని యశ్వంత్ తన సీరియస్గానే చూస్తూ అడిగాడు. మా అబ్బాయిని ఆ రోజు పోలీసులు అరెస్ట్ చేసి ఇంకా జైల్లోనే ఉంచారు యశ్వంత్. నిజం చెప్తున్నాను, ఆ యాక్సిడెంట్ గురించి మా అబ్బాయికి అసలు ఏమీ తెలియదు అని అంది అదే ఏడుపు మొహంతో. ఆ యాక్సిడెంట్ గురించి మీ అబ్బాయికి తెలియకపోవచ్చేమో, బట్ ఆ జగదీశ్వరరావు షీలాతో కలిసి మీ అబ్బాయి బాగానే పన్నాగాలు పన్నాడు కదా
అని అన్నాడు యశ్వంత్. నిజమే, అది ఒప్పుకుంటున్నాను. కాకపోతే మా అబ్బాయి పన్నాగాలో మీకు ఏమాత్రం హాని కలగలేదు. ఒకవేళ మొన్న జరిగిన యాక్సిడెంట్లో మా అబ్బాయి ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా నేను సహాయం కోసం మీ దగ్గరికి రాకపోయేదాన్ని. నాకున్న ఒక్కగానొక కొడుకు జీవితం ఆగమవుతుంటే చూడలేకపోతున్నాను. దయచేసి కాస్త కనికరించి యశ్వంత్ అని అంది చేతులు జోడిస్తూ. అయినా యశ్వంత్ ఆమెని కనుకరించే పరిస్థితిలో లేడు. జగదాంబ కన్నీళ్లు పెడుతూ సంజు దగ్గరికొచ్చి తన చేతులు పట్టుకొని, అమ్మ సంజన, ఎంత కాదనుకున్నా నేను నీ మేనత్తని. నువ్వైనా కాస్త యశ్వంత్ బాబుకి చెప్పి నా కొడుకు బయటికి వచ్చేలా చేయమ్మా అని బతిమలాడింది. నీ కొడుకేమీ తక్కువ కాదు. స్వాతిని బలవంతంగా పెళ్లి చేసుకొని చూశాడు. ఆ తర్వాతైనా మీ దారిన మీరు వెళ్ళారంటే లేదు, ఆ జగదీశ్వర చెంతన చేరి ఇంకా దుర్మార్గంగా మారిపోయారు అంది సంజు. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండమ్మా. ఇకపై నా వల్ల కానీ నా కొడుకు వల్ల కానీ మీకు ఎలాంటి హాని జరగకుండా చూసుకునే బాధ్యత నాది అని అంది కన్నీళ్ళు పెడుతూనే. అలా ఒక్కటే ఇదిగా ప్రాధేయపడుతుంటే, ఎంతైనా పెద్దావిడ కదా యశ్వంత్, మా బావని చూసి కాకపోయినా కాస్త మా అత్తని చూసేనా ఆలోచించు, తనని బాధ పెట్టకు అని అంది సంజు. ఇందులో నేను ఆలోచించేది ఏమీ లేదు సంజు. ఆ జగదీశ్వరరావు మా నాన్నగారి మరణానికి కారణమైన దానిమీద, ఈ యాక్సిడెంట్ చేయించిన దానిమీద అన్ని నేరాలు వాడి మీద ఉన్నాయి కాబట్టి అతనికి కోర్టు తప్పకుండా శిక్ష విధిస్తుంది. యాక్సిడెంట్లో రాకేష్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే రాకేష్ని రిలీజ్ చేయమని ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాను. రాకేష్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇవాళ రేపో జైలు నుంచి బయటికి రావచ్చు అని అన్నాడు. నిజంగా మీరు మా రాకేష్ తరపున చెప్పారా యశ్వంత్ బాబు అని జగదాంబ దీనంగా అడిగింది. చెప్పానని అంటున్నాను కదా అని యశ్వంత్ సీరియస్ అవుతుండగా చక్రి దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. యశ్వంత్ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి చక్రి అని అన్నాడు. యాక్సిడెంట్ కేసులో రాకేష్ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదని మా ఇన్వెస్టిగేషన్లో తేలింది యశ్వంత్. కాకపోతే రాకేష్ని రిలీజ్ చేయాలంటే నువ్వు స్టేషన్కి వచ్చి ఒక సైన్ చేయాలి అని అన్నాడు. ఓకే, కాసేపట్లో అక్కడ ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి, మీరు వెళ్ళండి, కాసేపట్లో రాకేష్ మీ దగ్గరికి వస్తాడు అన్నాడు యశ్వంత్. కృతజ్ఞతలు బాబు, ఇక నుండి మా అబ్బాయిని బుద్ధిగా ఉండమంటాను అని చెప్పి జగదాంబ సంతోషపడుతూ వెళ్ళింది. మీరిద్దరూ ఆఫీస్కి వెళ్ళి మరో 4 రోజుల్లో వేయబోయే టెండర్ వర్క్ కంప్లీట్ చేయండి ఆదిత్య అన్నాడు యశ్వంత్. కానీ అన్నయ్య, ఈ టెండర్ మనం వేయకుండా తప్పుకుంటే బెటరేమో అన్నాడు ఆదిత్య. సంజు మనసులో కూడా అదే అభిప్రాయం ఉండేసరికి సమాధానం కోసం యశ్వంత్ వైపు ఆశగా చూస్తుంటే, ఎందుకు తప్పుకోవాలి అని అడిగాడు యశ్వంత్ ఆశ్చర్యంగా చూస్తూ. అంటే అన్నయ్య, ఈ కాంట్రాక్ట్ కోసం అభిబావ కూడా పోటీ పడుతున్నాడు. వాళ్ళకి మనకి పోటీ ఎందుకు అన్నాడు ఆదిత్య. రేయ్, బిజినెస్ విషయాల్లో బంధుత్వాలని చూడకూడదు. పేకాట పేకాటే, బామర్ది బామర్దే అంటారు కదా, అదే రూల్ బిజినెస్ విషయాల్లో కూడా పాటించాలి. అయినా ఇప్పుడేదో కొత్తగా మాట్లాడుతున్నావేంటి? అభి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి నక్షత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి పోటీ లేనిది ఎప్పుడు? వాళ్ళు మన రిలేటివ్స్ అయినా బిజినెస్లో శత్రుత్వం అలాగే కంటిన్యూ అవుతుంది. ఆ మెంటలుడితో నాకు శత్రుత్వం లేకపోతే నాకు అసలు నిద్ర పట్టదు అన్నాడు టెంపరుడు తాపీగా. సరిపోయింది అని అనుకుంది సంజు నిరాశగా తల పట్టుకుంటూ. సో ఇంకేమీ ఆలోచించకుండా మీరిద్దరూ వెళ్ళి ఆ వర్క్ చూడండి, నేను స్టేషన్కి వెళ్ళొస్తాను అని చెప్పి యశ్వంత్ వెళ్ళిపోయాడు. పాపం మా అభి అన్నయ్య అంది స్వాతి. మీ అన్నయ్య మీద అంత జాలి అవసరం లేదులే, మీ అన్నయ్య కూడా తక్కువేమీ కాదులే, కానీ ముందు మన ఆఫీస్కి వెళ్దాం పదా అని చెప్పి పిల్లల్ని సంజుకి పూర్ణాకిచ్చి ఇద్దరు బయలుదేరారు. అదే సమయంలో ఆఫీస్లో అభి కూడా ఆదిత్య అన్నట్టు తక్కువవాడు కాదు అని నిరూపించుకుంటూ
దివ్య రెడీ చేసిన ఫైల్ చూసి ఎదురుగా నిలబడ్డ తనకి చివాట్లు పెడుతూ, ఏంటి ఈ టెండర్ రెడీ చేయటం? అన్ని తప్పులు చేశావు. అసలు నువ్వు ఈ తప్పులన్నీ కావాలని చేశావు కదా? అంటే మొగుడివైన నన్ను ఓడించి మీ అన్నయ్యని గెలిపిద్దామనే ఆలోచనలో ఉన్నావా అని తిడుతున్నాడు. నిజానికి దివ్య మనసులో అలాంటి ఆలోచన లేకపోయినా వర్క్లో తనకున్న పరిజ్ఞానం బట్టి ఆ తప్పులు చేసి అభి ముందు బుక్ అవుతూ, నువ్వు ఏదేదో ఊహించుకొని నన్ను తిడుతున్నావేంటి అభి? అదేమీ లేదు. ఈ ప్రాజెక్ట్ మన కంపెనీకి రావాలని నేను కూడా చూస్తున్నాను అని అంది. అబద్ధాలు చెప్పావంటే చంపేస్తాను అంటూ చైర్ల నుంచి లేచి తన మీద గయ్యమన్నాడు. అభి ప్రవర్తనకి దివ్య కొంచెం భయపడుతూ కళ్ళు గట్టిగా మూసుకుంది. మీ అన్నయ్య అంటే నీకు ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు. పెళ్లి చేసుకుని నా ఇంటికి వచ్చాక కూడా మీ అన్నయ్య పాట పాడుతూ అత్తగారి మాట జవదాటలేదు. అంత ఈజీగా నేను నిన్ను నమ్మను. అసలు నా అనుమానం, నువ్వు మీ అన్నయ్య కోసమే నా దగ్గర వర్క్ చేస్తున్నావు అనుకుంటా. ఇక్కడున్న కంపెనీ సీక్రెట్స్ అన్నీ మీ అన్నయ్యకి మోస్తున్నావు కదా అని అన్నాడు. దేవుడా, ఇలాంటి మెంటలోడిని నాకు మొగుడిగా ఎందుకు ప్రసాదించావు తండ్రి అంటూ చేతులు జోడించి ఆకాశంలోకి చూస్తూ దేవుణ్ణి అడిగింది. ఏయ్, నువ్వు ఎన్ని వేషాలు వేసినా నేను నిన్ను నమ్మను అని అన్నాడు అభి. ఈసారి దివ్యకి కోపం వచ్చి అభి షర్టుకున్న టై పట్టుకుని దగ్గరికి గుంజుకుంది. అది చూసి అభి కాస్త తగ్గి, ఏయ్ ఏంటి ఇలా గుంజుకున్నావు? కొంప తీసి ఇక్కడ లిప్ టు లిప్ కిస్ పెడతావా ఏంటి? నువ్వు అలా కిస్ చేస్తే ఇప్పుడు నేను కంట్రోల్లో ఉండలేను అని అన్నాడు భయపడుతూ. నీకంత సీన్ లేదులే. ఇంకా చెప్పాలంటే నన్ను ఆఫీస్లో మాటలతో టార్చర్ పెడుతున్నావు కదా. ఈరోజు బెడ్ మీద నీకు పూర్తిగా పస్తులే పో అని కోపంగా టై వదిలేసి అక్కడున్న ఫైల్ తీసుకొని అదే కోపంతో ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఏదైనా అంటే చాలు బెడ్ మీద పస్తులని చెప్పి బెదిరిస్తుంది. అయినా నేను ఊరుకుంటానా? నైట్ వెళ్ళేటప్పుడు 2 మూరలు మల్లెపూలు కొనుక్కొని వెళ్ళి తనని దారిలో పెట్టుకొని పస్తులు ఉండకుండా ఫుల్గా ఆకలి తీర్చుకోను అని అనుకున్నాడు నవ్వుతూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక కథలో టెన్షన్స్ అన్నీ అయిపోయి హ్యాపీ మూమెంట్సే ఉంటాయి కాబట్టి ఎవరు మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.